దోస్తులు ఇవేంటనుకుంటున్నారా? బియ్యం అండి. అమ్మ వాళ్ళు ఆడిస్తారు, పురుగులు పడతాయని చెప్పేసి ఇలాగన్నీ వేస్తారు. ఒక మాట చెప్పనా, ఏదైతే పురుగులు పడుతుందో అదే మంచిది, గుర్తుపెట్టుకోండి. అవును, నేను చెప్పింది కరెక్ట్గానే చెప్తున్నాను. ఏదైతే పురుగు పడుతుందో అదే మంచిది. ఈ రోజుల్లో వంకాయ అనుకోండి, పురుగు పట్టిందే మంచిది. వెజిటేబుల్స్ ఏవైనా సరే పురుగు పట్టినవే మంచిది. సగం కోసి పడిస్తే పడియండి, మిగతా తినండి. కానీ ఎందుకు చెప్పాను తెలుసా? మనం మెడికేషన్ వేయకున్నా, మనం వేసిన మెడికేషన్ ఎంత ఎఫెక్ట్ అయితే మాత్రం చెప్పండి పురుగులు పట్టకుండా ఉంటాయి. మనం వేసిన మెడిసిన్ బట్టే కదా ఆ పురుగులు పట్టకుండా ఉంటున్నాయి. పురుగు పట్టిందంటే అది మెడికేషన్ లేనిది మంచిది అని అర్థం. అవునా కదా? థింక్ చేయండి మీరు కూడా. ఏం లేదు, ఇంకో మాట చెప్పనా, ఈ బియ్యం ఇవి అమ్మ వాళ్ళ ఊరిలో ఆడిస్తారన్నమాట. ఎక్కువ పాలిష్ ఉండవు. మనం కొనుక్కున్న బియ్యం కన్నా ఆడించిన బియ్యంలో కొంచెమైనా మంచిది అని నమ్ముతాను నేను. ఎప్పుడూ తెచ్చుకోము, ఈ మధ్య అమ్మ వాళ్ళు ఇచ్చారు నాకు. ఇక్కడే కొనేసుకుంటాము. మా బియ్యం అయితే మరీ దారుణంగా ఉంటాయండి. మంచి ముత్యాల కనిపిస్తాయి, చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంటాయి బియ్యం అయితే.